హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మేము హైదరాబాద్లో ఉన్న అక్షయకల్ప ఆర్గానిక్ ఫామ్కి అయితే వచ్చేసాం. ఇది షాద్నగర్లో ఉంది ఈ ఫామ్. సో ఈరోజు ఈ ఫామ్ యొక్క విషయాలన్నీ మీకు డీటెయిల్డ్గా చెప్తాను. సో ఎంట్రన్స్ అయితే మాత్రం అమేజింగ్గా అనిపించింది. ఇంకా ఎంటర్ అవుతూగానే మనకి కంప్లీట్ గ్రీనరీ ఉంటుందన్నమాట. సో వీళ్ళు జస్ట్ 1 ఇయర్ అయింది ఈ ఫామ్ స్టార్ట్ చేసి. సో ఇంకా కొత్త కొత్త ప్లాంట్స్ ఇవన్నీ సెటప్ చేస్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇలా ఉందన్నమాట ఈ ఫామ్. సో ఇట్స్ డెఫినెట్లీ మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. సో 1 డే అయితే మనం కంప్లీట్గా ఈ గ్రీనరీ అండ్ ఈ ప్యూర్ ఎయిర్ని అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడైతే చాలా యాక్టివిటీస్తో పాటు నైస్ ఫుడ్, అట్మాస్ఫియర్, హాస్పిటాలిటీ అంతా చాలా బాగా ప్రొవైడ్ చేశారు యాక్చువల్లీ. సో ఇది క్యాంటీన్ అనమాట. సో మనం ఇలా వాష్ చేసుకొని ఆ క్యాంటీన్లో ఫుడ్ తినేసి దెన్ ఇక్కడ కుటీరాస్ అని ఉంటాయి. సో మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా. సో ఈ కుటీరాస్లోని మా అక్షయకల్ప స్టాఫ్ వాళ్ళు మనకి బ్రీఫింగ్ ఇస్తారనమాట. అంటే అక్షయకల్ప ప్రోడక్ట్స్ ఏంటి, ఇక్కడ ఏమేమి చేస్తున్నారు ఏంటనేది ఆ డీటెయిల్స్ మనకి ప్రొవైడ్ చేస్తారు. సో మీరు చూసారు కదా, మార్నింగ్ యాక్టివిటీస్ స్టార్టింగ్ వచ్చి మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ గురించి అయితే మనకి ఆ స్టాఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ అక్షయకల్ప సెంటర్ ఏంటంటే ఇది R&D సెంటర్ అనమాట. సో ఇక్కడ వాళ్ళు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ని తెచ్చి రీసెర్చ్ కూడా చేస్తారనమాట. సో అవి ఈ సాయిల్లో గ్రో అవ్వగలుగుతాయా లేవా ఏంటి అనేవి. సో ఇక్కడికి వచ్చిన ఫామ్ విజిటర్స్ అందరికీ కూడా మల్టిపుల్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇలా వైడ్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళి సో ఆ ప్లాంట్స్ గురించి చెప్పడం అండ్ ఆ విజిటర్స్ని ఎంగేజ్ చేయడం, సో అది చాలా బాగా అనిపించింది. సో స్టాఫ్ అయితే మాత్రం చాలా ఫ్రెండ్లీగా అండ్ హోమ్లీ ఫీలింగ్ అయితే ఇచ్చారు యాక్చువల్లీ. సో ఇక్కడ మనకి తెలియని ఎన్నో ప్లాంట్స్ అయితే వీళ్ళు ప్లాంట్ చేశారు. అండ్ మనం రెగ్యులర్గా చూసే ప్లాంట్స్ని కూడా ఇక్కడైతే వీళ్ళు ప్లాంటేషన్ అయితే చేశారు. అండ్ ఏరియా అంతా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో నాకైతే ఇదే ఫస్ట్ టైం ఒక ఫామ్ని అయితే విజిట్ చేయడం. సో నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. సో ఫ్యామిలీ, కిడ్స్ అందరితో వెళ్ళే వాళ్ళు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఒక నైస్ ఫీల్డ్ ట్రిప్లా ఉంటుంది. సో కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి ఐ మీన్ ఈ జనరేషన్ కిడ్స్కి అంతగా అసలు ఈ ప్లాంటేషన్ గురించి, సో ఆ ఫార్మింగ్ గురించి అంతగా తెలియదు కదా. సో వాళ్ళకి కూడా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్లా ఉంటుందన్నమాట. సో అసలు ఎలా ఈ ప్లాంటేషన్ చేస్తారు ఏంటి, ఆ డీటెయిలింగ్ అంతా చాలా క్లియర్గా అర్థమవుతుంది సో ఇక్కడికి వెళ్ళాక. సో వాళ్ళైతే చాలా ఎఫర్ట్ పెట్టి వచ్చిన విజిటర్స్ అందరికీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్ని డీటెయిల్స్. సో ఇక్కడైతే చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్, అంటే మనం ఈ సాయిల్లో గ్రో అవ్వవు అనుకునే చాలా రకాల ప్లాంట్స్ అయితే మాత్రం వీళ్ళు మనకి చూపించారు ఇక్కడ యాక్చువల్లీ. సో వాళ్ళు యాజ్ పార్ట్ ఆఫ్ రీసెర్చ్ వాళ్ళు ట్రై చేశారు అండ్ దే ఆర్ ఏబుల్ టు గ్రో ద ప్లాంట్స్ అనమాట. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఎవ్రీథింగ్ న్యాచురల్గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈవెన్ బయోగ్యాస్ అవ్వచ్చు. సో ఆ డీటెయిల్స్ మీకు ఫర్దర్ వీడియోలో నేను చెప్తాను. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్ అయితే మాత్రం మాకైతే చాలా బాగా అనిపించింది. సో కిడ్స్, ఫ్యామిలీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో స్టాఫ్ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ఒక్క ప్లాంట్ గురించి అండ్ వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఎలా మెయింటైన్ చేస్తున్నారు ప్లాంట్స్, సో ఫార్మింగ్ ఎలా చేయాలి, ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో మార్నింగ్ సెషన్ ఇలా ఉంటుందన్నమాట. సో బ్రీఫింగ్ జరుగుతూ ఉంటుంది, ఫాలోడ్ బై డిఫరెంట్ అదర్ యాక్టివిటీస్. నేను ఈ వీడియో లో ఆ డీటెయిల్స్ అన్నీ కవర్ చేస్తాను. సో ఇక్కడైతే మనకి చాలా అంటే డిఫరెంట్ ప్లాంట్స్ అన్నీ ఒకే చోట చూపించడం అయితే జరుగుతుంది. సో చూడండి ఎంత బాగుందో అసలు ప్లేస్ అయితే మాత్రం. ప్యూర్ ఎయిర్ పీలుస్తుంటే అసలు చాలా బాగా అనిపించింది. సో మనం జనరల్గా సిటీ సెంటర్లో అయితే మనకంత ప్యూర్ ఎయిర్ అయితే ఉండదు, బట్ ఇక్కడైతే మాత్రం చాలా బాగా అనిపించింది. సో లెమన్స్ కానీ అవ్వచ్చు, గోవా ట్రీస్ కానీ అవ్వచ్చు. సో ఇలా చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే మాత్రం వాళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది. అండ్ ఏరియా కూడా చాలా వాస్ట్ ఏరియా, ఆల్మోస్ట్ ఒక
30 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అయితే వీళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు. సో దాంట్లోనే ఫార్మింగ్ చేస్తున్నారనమాట. సో మేబీ ఇన్ అనదర్ 1 to 2 ఇయర్స్ ఈ ఫామ్లో అయితే ఇంకా వైడ్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే వస్తాయి. సో వాళ్ళైతే వాటి గురించి ఆల్ కైండ్స్ ఆఫ్ రీసెర్చ్ అంతా చేస్తున్నారనమాట. సో వీళ్ళు సెటప్ చేసే వెజిటబుల్ బెడ్స్ గురించి అండ్ డిఫరెంట్ ప్లాంటేషన్ టెక్నిక్స్ గురించి వాళ్ళైతే డిస్కస్ చేస్తూ ఉన్నారు. అండ్ లోకల్లో ఉన్న ఫార్మర్స్కి కూడా వీళ్ళు ఇన్వైట్ చేసి ఆ ఫార్మర్స్కి కూడా రీసెర్చ్ అండ్ టీచింగ్ అవన్నీ బాగా నేర్చుకునే విధంగా సో వాళ్ళు ఆ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారంట, ఫార్మర్స్కి కూడా చెప్తున్నారంట. సో డిఫరెంట్ న్యూ టెక్నిక్స్తో ఎలా అయితే చేయాలని. సో అండ్ ఆ ప్లాంట్స్ డీటెయిల్స్ అయిపోయాక మాకైతే పౌల్ట్రీ ఫామ్ కూడా చూపించారు. సో ఇక్కడ రియల్లీ అన్బిలీవబుల్ ఒక కైండ్ ఆఫ్ న్యాచురల్ సెటప్. సో జనరల్గా మనం ఫామ్స్లోకి వెళ్తే ఒక కైండ్ ఆఫ్ ఆటోమేటెడ్ అండ్ ఆర్టిఫిషియల్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది చిక్స్కి. సో కానీ ఇక్కడ చూస్తే మనకు కంప్లీట్ విలేజ్ అట్మాస్ఫియర్. జనరల్గా ఎంత న్యాచురల్గా అయితే ఆ పౌల్ట్రీ మెయింటైన్ చేయాలో అంత న్యాచురల్గా వాళ్ళు పౌల్ట్రీని మెయింటైన్ చేస్తున్నారు. అండ్ సో చూడండి, ఒక బ్యూటిఫుల్ లెమన్ కూడా చూపించాను ఇప్పుడే. సో లెమన్ కూడా ఇట్స్ న్యాచురలీ గ్రోన్. సో చాలా పెద్దగా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. అండ్ కిడ్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. సో వాళ్ళైతే ఆ చికెన్స్ని బయటికి విడిచిపెట్టాక ఇంకా మా వాడు ఇంకా వెనకదల పరిగెడుతూనే ఉన్నాడు. సో ఈ ట్రైంగ్ టు క్యాచ్ సమ్ ఆర్ ద అదర్ అనమాట. సో నా ఫ్యామిలీతో అయితే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో అయితే ఒక బ్యూటిఫుల్ వీకెండ్ ట్రిప్ అయితే అయిపోతుంది ఈ ఫామ్కి వస్తే. సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా రిలాక్సింగ్గా అనిపించింది. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫార్మింగ్ టెక్నిక్స్ కూడా నేర్చుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు కూడా అంత డీటెయిల్డ్గా చెప్పారు కూడా స్టాఫ్. సో ఎవ్రీ డీటెయిల్ వాళ్ళు కవర్ చేయడం కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో ఇట్స్ ఎ నైస్ ప్లేస్ టు విజిట్ అనమాట. సో నేనైతే ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నా, బట్ సమ్ ఆర్ ది అదర్ థింగ్ వల్ల అది పోస్ట్పోన్ అయిపోతూనే ఉంది. బట్ డెఫినెట్లీ ఈరోజు అయితే వెళ్దాం అనుకున్నా. అండ్ ఇట్స్ రియల్లీ వర్త్ అనమాట. అండ్ జనరలీ వీళ్ళు ఎలా ప్రొవైడ్ చేస్తున్నారంటే వీకెండ్స్ మాత్రమే ఈ ఫామ్ విజిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు యాజ్ ఆఫ్ నౌ. సో నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మేబీ ఇన్ అనదర్ 6 months ఆఫ్ టైం సో వాళ్ళు మొత్తం అంటే ఒక నైట్ సెటప్ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైట్ స్టే కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసే విధంగా ఈ సెటప్ అంతా చేస్తారంట. సో దట్ వీక్ డేస్ కూడా మనం వెళ్ళి ఫామ్ని విజిట్ చేయొచ్చు అండ్ వీ కెన్ స్టే ఓవర్ నైట్ అని కూడా చెప్పారు. సో బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఇట్ ఈజ్ ఏ వీకెండ్ విజిట్ అయితే అలౌ చేస్తున్నారు. సో మార్నింగ్ ఈ ఫామ్ అయితే 10 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే ఓపెన్ చేసి ఉంటుంది. సో ఈ ఫామ్కి వెళ్ళాక మనకి ఆల్ డీటెయిల్స్ ప్రొడక్ట్స్ గురించి, వైడ్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ గురించి, పౌల్ట్రీ ఫార్మ్స్ గురించి అండ్ కౌ అండ్ బఫల్లో మిల్క్ ఎక్స్ట్రాక్షన్ గురించి అన్ని డీటెయిల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటితో పాటు వచ్చిన విజిటర్స్కి అయితే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్. అండ్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళ హాస్పిటాలిటీ అనేది నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ రియల్లీ ఐఎమ్ సర్ప్రైజ్డ్. అక్కడికి వెళ్ళాక యాజ్ ఒక హోమ్లీనెస్ అనేది వాళ్ళు క్రియేట్ చేయడం అనేది నేను చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను యాక్చువల్లీ. సో ఇట్ ఈస్ వెరీ నైస్ థింగ్. సో కిడ్స్తో కూడా వాళ్ళు ఎంగేజ్ అవ్వడం సో చాలా బాగా అనిపించింది. సో డెఫినెట్లీ ఐ వుడ్ రికమెండ్. సో నేనైతే మీకు ఎప్పుడైనా పాసిబిలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా వెళ్ళండి. అండ్ సో ఈ ఫామ్కి ఏంటంటే ఆన్ ఏ డే వీళ్ళు లైక్ ఆల్మోస్ట్ 1000 to 1500 అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు ఫర్ సమ్ సబ్స్క్రిప్షన్స్కి. వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ టైం విజిట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ లేటర్ ఆన్ ఆ ఛార్జెస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారనమాట. సో బట్ డెఫినెట్లీ ఇట్స్ ఏ మస్ట్ విజిట్ ప్లేస్. ఇంకా చూడండి, ఇంకా మాకు పౌల్ట్రీ ఫామ్ దగ్గరే చాలా టైం అయితే స్పెండ్ చేసాం యాక్చువల్లీ. సో నైస్ ప్లేస్ అండి. సో ఇట్స్ డెఫినెట్లీ మస్ట్ విజిట్ ప్లేస్. అంటే మన డే టు డే రెగ్యులర్
మెకానికల్ లైఫ్ స్టైల్కి. సో ఇలాంటి ఫామ్ విజిట్స్ చేసేటప్పుడు మనకి ఏంటో ఒక డిఫరెంట్ అజ్ అనేది బయటకు వస్తుంది. సో మాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది అండ్ కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ నైస్, ఈవెన్ వాళ్ళకు కూడా తెలియాలి సో ఎలా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్. సో మనకేంటంటే జనరల్గా ఫుడ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది అని చాలామంది భావిస్తారు. అండ్ మనం ఫుడ్ వేస్టేజ్ చేస్తున్నప్పుడు కూడా ఐ మీన్ వీ సమ్టైమ్స్ ఈ పీపుల్ ఆర్ రెక్లెస్ అనమాట. సో ఓకే, సగం తిని సగం పడేయడం, సో అన్వాంటెడ్ అన్నెసరీ ఐ మీన్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఆర్డర్ చేసి దాన్ని వేస్ట్ చేయడం, సో ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. బట్ ఒక ఫామ్కి వెళ్తే ఒక ఫార్మర్తో మాట్లాడేటప్పుడు ఎంత కష్టపడి వాళ్ళు ఇవంతా తయారు చేయడం, ఆ ఎఫర్ట్ అంతా మనం తెలుసుకుంటే మనకి లిటరలీ ఫుడ్లో ఒక గ్రెయిన్ కూడా వేస్ట్ చేయడానికి మనం చాలాసార్లు ఆలోచిస్తాం అనమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ చేంజ్ మనలోనైతే ఈ విజిట్స్ అనేవి తీసుకొని వస్తే అండ్ ఫ్యూచర్ జనరేషన్స్, సో వాళ్ళకి మనం ఏం ఇవ్వగలం, సో వాళ్ళు కూడా ఏం నేర్చుకోవాలి, ఎలా ప్రిజర్వ్ చేయాలి, సో ఆ జనరేషన్స్ కూడా ఇలాంటి విజిట్స్ చేసేటప్పుడు వాళ్ళకి చాలా ఆస్పెక్ట్స్ అనేవి తెలుస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఒక గోవాని అయితే మీకు చూపిస్తున్నా, చాలా టేస్టీగా ఫ్రెష్గా ఉందంట వితౌట్ ఎనీ కెమికల్స్. సో సూపర్గా అనిపించింది. అండ్ అలానే సెషన్స్ అవుతున్న కొద్ది వీల్ హ్యావ్ సమ్ బ్రేక్ టైం. సో కిడ్స్ ప్లే ఏరియా కూడా వీళ్ళు సెటప్ చేశారు. సో మంచి స్వింగ్స్ అండ్ డిఫరెంట్ గేమ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మా ఫ్యామిలీ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తుంది. సో మా వాడు కూడా ఎప్పుడు జనరల్గా స్వింగ్ మీద అంతగా కూర్చోడు, బట్ సమ్హౌ ఆ రోజు అయితే కూర్చున్నాడు అండ్ వాడు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇంకా ఏంటంటే వీళ్ళు డిఫరెంట్ అదర్ ప్లే యాక్టివిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది మీకు ఫర్దర్ వీడియోలో మీకు ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్ అయితే మాత్రం, అసలు సెరీన్ అట్మాస్ఫియర్ అనమాట. సో కంప్లీట్ ఎటు చూసినా మీకు గ్రీనరీయే ఉంటుంది. సో ఐడియల్గా మన రెగ్యులర్ డేస్లో అయితే మన సిటీ సెంటర్స్లో ఎక్కడ పెద్దగా గ్రీనరీ మనకు కనిపించదు. సో ఇలాంటి ప్లేసెస్లోనే మనకు అది కనిపిస్తుంది. సో అండ్ అనదర్ గుడ్ థింగ్ వీళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళు సైకిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అడల్ట్స్కి, కిడ్స్కి. సో అక్కడికి వచ్చిన విజిటర్స్ అయితే మాత్రం మంచి టైంపాస్ అయితే అయిపోతుంది ఈ సైకిల్స్ మీద అలా రైడ్ చేసుకుంటూ, కిడ్స్ కూడా రైడ్ చేస్తూ. సో సూపర్ టైం అయితే మనం స్పెండ్ చేయొచ్చు. అండ్ లంచ్ కూడా చాలా టేస్టీగా ఉందన్నమాట. సో మేము వెళ్ళేటప్పుడు బ్యూటిఫుల్ లంచ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ సో సమ్ ఫన్ టైం అనమాట. సో అక్కడ ట్రాక్టర్ అండ్ ట్రాక్టర్తో ఒక రైడ్ చేయడం, సో ఇదంతా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మేము చిన్న వీడియోస్ అండ్ ఫోటో క్లిక్స్ అయితే తీసుకున్నాం. సో మావాడు కూడా ఇంకా దిస్ ఈజ్ హిస్ ఫస్ట్ ట్రాక్టర్ రైడ్ అనమాట. సో వాడు కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు. సో దిగనన్నాడు యాక్చువల్లీ. సో కొన్ని నేటివ్ ఆస్పెక్ట్స్ అనేవి ఈ జనరేషన్స్కి కంప్లీట్లీ ఐ మీన్ లైక్ ఎగ్జాస్టెడ్ అన్నట్టుగా చెప్పొచ్చు. సో వాళ్ళకి తెలియట్లేదు, బట్ దిస్ ఈజ్ అ గుడ్ టైం అనమాట. సో వాళ్ళకి అవి చెప్పడం, పేరెంట్స్గా అండ్ ఫ్రెండ్స్గా, రిలేటివ్స్గా, సో ఆ డీటెయిలింగ్ వాళ్ళకి చెప్పడం కూడా ఇది చాలా మంచిగా ఉంటుందన్నమాట. సో వాళ్ళకి కూడా బేసిక్స్ తెలుస్తాయి అండ్ దే ఆల్సో విల్ గెట్ ఇన్స్పైర్డ్. సో బ్యూటిఫుల్ ప్లేస్ అనిపించింది. అండ్ మేము కూడా చిన్న వీడియోస్, రీల్స్ అవి చేసుకున్నాం ఇక్కడ. సో మా వాడైతే ఇంకా అసలు ఏదో రియల్గా రైడ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతాడు. అండ్ ఫైనలీ ఇట్స్ మై టర్న్. సో నేను కూడా ఒకసారి వీడియో తీసుకున్నా. సో బ్యూటిఫుల్, ఫన్ లవింగ్ అండ్ ఎంటర్టైన్డ్ డే అని చెప్పుకోవచ్చు. సో నేను ముందు రైన్ పడుతుందేమో అనుకున్నా ఫోర్కాస్ట్లో, బట్ లక్కీగా రైన్ పడలేదు. సో ఇలాంటి స్వింగ్స్ కూడా ఏర్పాటు చేశారు సో దట్ అందరూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో మా వైఫ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. సో మావాడు అసలు సైకిల్ జనరల్గా తొక్కడు, బట్ సమ్హౌ ఆ ప్లేస్కి వెళ్ళాక సంథింగ్ వాడు మూడ్ కూడా చేంజ్ అయింది అండ్ ఈస్ ట్రైంగ్ టు రైడ్ ద బైసికల్ అనమాట.
సో ఇలా కిడ్స్ బైసైకిల్స్ కూడా ఇవ్వడం, సో ఇట్స్ ఎ గుడ్ పాయింట్. సో వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇలా వన్ ఆఫ్ ద స్టాఫ్ ఇక్కడ అక్షయకల్ప ప్రొడక్ట్స్ ప్రాసెసెస్ గురించి అయితే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాళ్ళు ఎలాంటి టెక్నిక్స్ యూస్ చేస్తారు అండ్ వాట్ ఈస్ దర్ ఇంపార్టెన్స్ అన్నట్టు. అండ్ మీరు బ్యాక్ చూస్తున్నారు కదా, బ్లాక్ కలర్ బెలూన్స్ టైప్లో ఉంది. సో దోస్ ఆర్ నథింగ్ బట్ బయోగ్యాస్ ప్రొడక్షన్ బెలూన్స్ అనమాట. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే, సో నేను వచ్చిన నుంచి చాలా సర్ప్రైజింగ్గా చూస్తున్నావాడ అసలు ఏంటవి ఏంటని. బట్ ఫైనలీ ఆ బ్రీఫింగ్ అయితే దొరికింది. సో కౌస్ నుంచి బఫలోస్ నుంచి వచ్చే వేస్ట్ ఉంటుంది కదా, యూరిన్ అండ్ డంగ్ అండ్ ఎవ్రీథింగ్. సో దానితో వాళ్ళు బయోగ్యాస్ని అనేది ప్రొడ్యూస్ చేస్తారు. ఆ గ్యాస్నే వాళ్ళు కుకింగ్ కూడా యూజ్ చేస్తున్నారంట, సర్ప్రైజింగ్లీ. అండ్ ఆ రిమైనింగ్ వేస్ట్ ఏదైతే ఉందో దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ కంపోస్ట్. సో ఇలా మీకు ఈ ఫామ్లోకి వచ్చాక, సో ఇక్కడ వైడ్ వెరైటీస్ ఆఫ్ కౌస్ అండ్ బఫలోస్ అయితే మనం చూడొచ్చు. సో కౌస్కి ఒక డిఫరెంట్ సెక్షన్ అండ్ బఫలోస్ కూడా ఒక డిఫరెంట్ సెక్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ వెట్ అయితే మాత్రం చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ప్రాసెస్ అంతా మెన్షన్ చేశారు. సో ఇలా ఇది న్యాచురలీ ఆర్గానికల్లీ ప్రిపేర్డ్ ఫుడ్ అనమాట. సో కౌస్కి అయితే ఈ ఫుడ్నే ప్రొవైడ్ చేస్తున్నారు, ఈవెన్ ఫర్ బఫలోస్ యాజ్ వెల్. సో మేము అసలు ఎందుకు ఆ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, జనరల్గా మనం గడ్డి అది వాటికి ప్రొవైడ్ చేస్తాం కదా. సో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, సో టు హ్యావ్ బెటర్ డైజెషన్, అంటే జీర్ణశక్తి బాగా ఇంప్రూవ్ చేస్తుందంట ఈ ఫుడ్. అండ్ ఆల్సో అవి కూడా డైజెస్ట్ చేసుకోగలమంట ఈజీగా. అండ్ మంచిగా బాడీ వెయిట్ అనేది గెయిన్ చేస్తుందంట. అండ్ మిల్క్ ప్రొడక్షన్ కూడా చాలా బాగా అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. అండ్ ఎక్కడైతే ఈ రెడ్ టబ్స్ ఇవన్నీ చూసారు కదా ఇందాక, సో అక్కడ యాంపుల్ అమౌంట్ ఆఫ్ వాటర్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కాఫ్ కట్ మెషిన్ అంట. సో వీళ్ళు ఆ గడ్డిని ప్రాపర్ సైజెస్లో కట్ చేసి కౌస్కి కూడా ప్రొవైడ్ చేస్తున్నారంట, సో దట్ అది ప్రాపర్గా డైజెస్ట్ చేసుకుంటుంది అని చెప్తున్నారు. అండ్ ఇది బఫల్లో సెక్షన్ అనమాట. సో ఇక్కడ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బఫల్లోస్ ఇంక్లూడింగ్ ఒంగోల్ బఫల్లో కూడా ఉంది. సో చూడండి, సో ప్లేస్ అయితే చాలా క్లీన్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇది ఫామ్ స్టార్ట్ అయ్యి రీసెంట్గానే అయ్యింది కాబట్టి ఫామ్ స్టార్ట్. సో ఇంకా యాంపుల్ కౌస్ అయితే ఇక్కడ కౌస్ అండ్ బఫలోస్ లేవు. సో యాజ్ అన్ ఇనిషియల్ స్టార్టప్ వీళ్ళైతే ఇలా తక్కువ బఫలోస్ అండ్ తక్కువ కౌస్తో స్టార్ట్ చేశారు. స్లోలీ వాళ్ళు ఆ అమౌంట్ ఇంక్రీజ్ చేస్తారంట, సో నెంబర్ ఆఫ్ కౌస్ అండ్ బఫలోస్ని. సో వాళ్ళైతే లోకల్ ఫార్మర్స్ నుంచి ఎక్వైర్ చేసి దే ట్రైంగ్ టు ప్రొడ్యూస్ మిల్క్ అనమాట యాజ్ ఆఫ్ నో. సో బట్ ఇక్కడ హైదరాబాద్లో వచ్చిన మిల్క్ సప్లై ప్రొడక్ట్స్ అవన్నీ కంప్లీట్లీ బెంగళూరు నుంచే వాళ్ళు తెప్పిస్తున్నారంట యాజ్ ఆఫ్ నో. సో బట్ ఫ్యూచర్లో మాత్రం ఇట్స్ కంప్లీట్లీ ఈ ఫామ్ నుంచి అయితే సప్లై జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. అండ్ ప్లేస్ అయితే మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఆ బ్లాక్ మ్యాట్స్ ఉన్నాయి చూసారు, సో ఆ బ్లాక్ మ్యాట్స్ పైన ఏంటంటే ఎలాంటి వేస్ట్ పడినా దానికి బిసైడ్గానే ఒక డ్రైన్ కెనాల్ కూడా ఉంది. సో దాని నుంచి ఆ వేస్ట్ అంతా బయటకు వెళ్తుంది అనమాట. సో నేను ఈ మిల్క్ ఎక్స్ట్రాక్షన్, మన జనరల్గా చాలాసార్లు ఈ మిల్క్ ఎక్స్ట్రాక్షన్ ఎలా చేస్తారు ఏంటని మనకి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో అదండి మీకు ఆ మెషిన్ కనబడుతుంది కదా, సో ఆ మెషిన్ నుంచి ఈ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఫస్ట్ వాటి యొక్క ఈ కౌస్ అండ్ బఫలోస్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ మాయిశ్చరైజ్ చేస్తారంట ఆ కౌస్ని. సో ఎక్కడైతే ఎక్స్ట్రాక్షన్ పాయింట్స్ ఉంటాయో, సో ఎక్స్ట్రాక్షన్ పాయింట్స్ నుంచి ఫస్ట్ మాయిశ్చర్ చేసి దెన్ ఆ మిల్క్ పైప్స్ని అయితే ఎక్స్ట్రాక్షన్ మెషిన్ పైప్స్ని వాటికి అటాచ్ చేస్తారు. అండ్ ఆ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందంట. అండ్ వాళ్ళ కాన్స్టెంట్ ప్రెషర్, అంటే హ్యూమన్స్ జనరల్గా అంత కాన్స్టెంట్ ప్రెషర్ పెట్టలేరంట. సో దట్స్ వై దే గెట్ యానిమల్స్ అనేవి డిస్టర్బ్ అయిపోతాయి అని చెప్పి చెప్తున్నారు. సో ఈ మెషిన్ అయితే ఒక కాన్స్టెంట్ ప్రెషర్ పెడుతుందంట. సో ఆ కాన్స్టెంట్ ప్రెషర్ పెట్టడం వల్ల సో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదంట యానిమల్కి. సో అది చాలా హాయిగా మిల్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. చూడండి ఆ పైప్స్ నుంచి ఎంత ఫాస్ట్గా మిల్క్ ఎక్స్ట్రాక్ట్ అవుతుందో. సో ఆల్మోస్ట్ ఒక 90% ఆఫ్ మిల్క్ అయితే వాళ్ళు ఈ మెషిన్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట. అండ్ రిమైనింగ్ 10% ఆఫ్ మిల్క్ అనేది బై హ్యాండ్ వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట. సో టు అవాయిడ్ ఎనీ క్లాట్స్ అండ్ ఆల్.
సో క్లాట్స్ ఏవి ఫామ్ అవ్వకుండా ఆ యానిమల్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు అది చేస్తారంట ప్రాసెస్ అంతా. చూడండి అలా ఒక ఈ కవ్ అయితే లైక్ ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes అయితే ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ జరిగింది. అండ్ సర్ప్రైజింగ్లీ ఆల్మోస్ట్ 6.5 liters ఆఫ్ మిల్క్ అయితే ఈ కవ్ ప్రొడ్యూస్ చేసింది జస్ట్ ఫర్ వన్ ఎక్స్ట్రాక్షన్. సో ఇమాజిన్. సో ఎంత అంటే ఆ మిల్క్ కూడా చాలా చిక్కగా, చాలా ఎంత బాగుంది అంటే అంత బాగుంది. సో చూడండి, సో దిస్ ఈజ్ ఈ రిమైనింగ్ 10% అనమాట. సో మీకు ఇందాక చెప్పాను కదా త్రూ హ్యాండ్ చేస్తారని. సో ఆ ఎక్స్ట్రాక్షన్ అనేది ఫైనల్లీ మాన్యువల్గా చేస్తారు 10% ఆఫ్ మిల్క్. సో ఆ ఎక్స్ట్రాక్షన్ కూడా అయిపోయాక దెన్ అగైన్ మాయిశ్చరైజ్ చేస్తారంట. సో మాయిశ్చరైజ్ చేసి దెన్ దే విల్ లీవ్ ద కవ్ ఫ్రీ. సో అండ్ వాళ్ళైతే అక్కడ ఫామ్లో మిల్క్ కూడా డైరెక్ట్లీ పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పారు. యాక్చువల్లీ లైక్ 1 liter 40 rupees కే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్యూర్ మిల్క్. సో నేను ఇదే ఫస్ట్ టైం లైవ్లో ఈ మెషిన్ మిల్క్ ఎక్స్ట్రాక్షన్ చూసాను. సో చూడండి ఎంత ప్యూర్గా ఉందో మిల్క్ అసలు. సో వెరీ వెరీ నైస్ అనమాట. అండ్ యా సర్ప్రైజింగ్లీ ఇట్స్ క్లోజ్ టు 6 liters ఆఫ్ మిల్క్. అండ్ మేము అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మాకు ఒక సర్ప్రైజింగ్ విజిటర్ కనబడింది. సో చాలా అంటే చాలా నెమళ్ళు అయితే ఆ ఫామ్లో ఉన్నాయి. సో మాకు చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ. అండ్ సో నేనైతే క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను, బట్ అది కొద్దిగా డిస్టెన్స్లో ఉండడం అంత క్లియర్గా ఇమేజ్ రాలేదు. బట్ ఇట్స్ నైస్ అనమాట. సో వాళ్ళైతే మంచిగా ఫామ్ అంతటిని మెయింటైన్ చేయడం అండ్ అక్కడ ఈ పీకాక్స్ రావడం కూడా సో నైస్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అయింది. సో అలా ఈవినింగ్ అయ్యేసరికి మాకైతే అక్కడ ఫ్రెష్ కోకోనట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో సమ్ అంటే ఆ వాటర్ కూడా చాలా టేస్టీగా అనిపించింది. సో నాకు తెలిసి ఎవ్రీ పర్సన్ ఒక 2 to 3 కోకోనట్స్ అయితే తాగారు. అంటే బికాజ్ దే ఆర్ వెరీ ఫ్రెష్. అండ్ ఇక్కడ అట్మాస్ఫియర్ అండ్ ఏరియా అయితే మాత్రం చాలా వండర్ఫుల్గా అనిపించింది అనమాట. మాకు అసలు టైమే తెలియదు. ఆల్మోస్ట్ ఎంటైర్ డే అక్కడే స్పెండ్ చేసాం. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ నేను కూడా మా వైఫ్తో మంచి ఒక ఫన్ రీల్ అయితే చేస్తాను. సో రైడింగ్ ఏ బైసికల్. సో నైస్. అలా ఆ బైసికల్ని మనం రైడ్ చేసుకుంటూ ఎంటైర్ ఫామ్ అంతా మనం తిరగచ్చు అనమాట. సో స్టార్టింగ్ టు ఎండ్ డిఫరెంట్ ఏరియాస్ అన్నీ మనం చూడవచ్చు. అండ్ చాలా ప్లెజెంట్గా, అంటే ఆ ఎయిర్ అలా బ్లో అవుతూ ఉంటే అంటే అది చెప్పలేని ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. అంత బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా మావాడు కూడా ఇంకా ట్రాక్టర్ రైడ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. సో చక్కగా కూర్చున్నాడు. ఇంకా అక్కడ స్టాఫ్ అయితే ఒక అతను నీట్గా మనల్ని రైడ్కి అయితే పట్టుకెళ్ళాడు. సో బ్యూటిఫుల్ అనమాట. సో ఇంకా యాక్టివిటీ అయిపోయాక దెన్ ఇక్కడైతే చాలా గేమ్స్ యాక్టివిటీస్ కూడా సెటప్ చేశారు, లైక్ ఆర్చరీ అండ్ పాయింట్ త్రో ఇలా. సో బ్యూటిఫుల్గా అనిపించింది. సో కిడ్స్ అయితే ఫుల్గా ఎంగేజ్ అయ్యారు. అండ్ హూ డోంట్ లవ్ ఆర్చరీ. సో షూటింగ్ అంటే అందరికీ ఇష్టమే కదా. సో మంచిగా మావాడు కూడా ట్రై చేస్తున్నాడు. వాడ యారో అంత హైట్ ఉన్నాడు. హీస్ ట్రైంగ్ టు ఫైర్ అండ్ యారో. సో ఇంకా లేడీస్ కూడా మంచిగా ఎంజాయ్ చేశారు ఆర్చరీ అండ్ ఆల్. సో నైస్ ప్లేస్ అనమాట. అంటే ఫీల్డ్ ఆర్చరీ అంటాం కదా మనం. సో అలాంటి ఒక అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ క్రియేట్ అయింది. యా. సో నేను కూడా రీసెంట్గా మనకి కల్కి మూవీ వచ్చింది కదా. సో ఆ కల్కి కర్ణ స్టైల్ అనేది ట్రై చేశాను. ఒక చిన్న ఫన్ రీల్ అయితే చేశాను యాక్చువల్లీ. సో నా యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నారో ఆర్ ఎవరైతే ఇంకా అవ్వలేదో, సో ట్రై టు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో వాళ్ళైతే ఈ షార్ట్ను కూడా చూడొచ్చు. అండ్ ఇలానే మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ అండ్ ఫన్ ఫీలింగ్
ఐ మీన్ వీడియోస్ అన్నీ మీ ముందుకు పట్టుకొని వస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా కానీ ప్లీజ్ షేర్ ద ఛానల్ డీటెయిల్స్ టు దెమ్. సో వాళ్ళకు కూడా ఏమైనా ఐ మీన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. అండ్ దే కెన్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అనమాట. సో ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ అండ్ నైస్ ఇన్ఫర్మేటివ్ సెషన్స్తో మీ ముందుకైతే వస్తాను. సో ఇలా మేమైతే పిక్స్ అనేవి తీసుకున్నాం ప్రతి ఏరియాలోని. సో దిస్ ఈజ్ జస్ట్ ఏ గ్లింప్స్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ అనమాట. అండ్ మనం ఎంటర్ అవ్వగానే వాళ్ళు ఒక ఐడి కార్డ్ కూడా మనకి ఇస్తారు. సో ఐడి కార్డ్ అండ్ మన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. సో వెన్ వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ మనం ఐడి కార్డ్ని ఆ డీటెయిల్స్ని వాళ్ళకి ఐ మీన్ విత్ సిగ్నేచర్స్ అండ్ ఆల్ అవన్నీ రిటర్న్ చేసేయాలన్నమాట. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టైం అండి. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము అక్షయకల్ప ఆర్గానిక్ ఫామ్లో. అండ్ థ్యాంక్స్ టు అక్షయకల్ప స్టాఫ్ అండ్ ఐ మీన్ ది కంపెనీ. సో మాకైతే ఇలాంటి బ్యూటిఫుల్ విజిట్ని అయితే ఇచ్చినందుకు అండ్ వీ రియల్లీ ఎంజాయ్డ్ అలాట్ అండ్ చాలా ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసాం. సో థ్యాంక్ యూ బాయ్. You're